హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. సాధారణంగా ఏ కంట్రీ నుంచి మరో కంట్రీకి వెళ్ళాలన్నా జాబ్ కోసం కానీ ఫర్దర్ స్టడీస్ కోసం కానీ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అయితే ఇండియన్స్ వరకు చూస్తే కనుక ఖచ్చితంగా యూఎస్ వెళ్తూ ఉంటారు. అండ్ ఆ తర్వాత జపాన్, జర్మనీ, చైనా ఇలా రకరకాల కంట్రీస్ వెళ్తూ ఉంటారు. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ఇలా అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళు చదువుకోవడం కానీ జాబ్ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా జర్మనీ కూడా ప్రపంచవ్యాప్తంగా జనాలు బాగానే వెళుతున్నారు. వాళ్ళు అక్కడ బాగానే చదువుకుంటున్నారు, జాబులు కూడా బాగా సంపాదిస్తున్నారు. అయితే రైట్ నౌ నేను చెప్పబోయే వార్త వింటే ఖచ్చితంగా జర్మనీలో జాబ్ చేయాలి అనుకునే మీకు అవసరమైనటువంటి అర్హతలు, నైపుణ్యాలు ఉంటే ఈ దేశంలో చట్టబద్ధంగా ఉద్యోగ అవకాశాలను పరిశీలించుకోవచ్చు. ఎందుకంటే ఇందుకోసం ఆపర్చునిటీ కార్డ్ పేరుతో ఒక స్పెషల్ కార్డ్ను ఆ కంట్రీ, ఆ గవర్నమెంట్ ప్రవేశపెడుతోంది. అంటే టెక్నికల్ స్కిల్స్, కోర్స్ అసలు స్కిల్స్ కలిగినటువంటి ఉద్యోగార్థులు జర్మనీలో ఉంటూ ఉద్యోగం వెతుక్కునేందుకు వీలుగా జర్మనీ ప్రభుత్వం వచ్చే జూన్ నెల నుంచి ఈ కార్డును జారీ చేయనుంది. విదేశీయులు తమ విదేశీ అర్హతల పూర్తి గుర్తింపును పొంది నైపుణ్యం కలిగిన కార్మికులుగా పరిగణించబడే వాళ్ళు ఎటువంటి ప్రత్యేక అవసరాలు లేకుండా ఈ ఆపర్చునిటీ కార్డును పొందవచ్చు. అంతేకాదు వాళ్ళు శాశ్వత ఉద్యోగ ఒప్పందానికి సంబంధించిన ఒక రుజువును కూడా సమర్పించాల్సిన అవసరం ఉండదు. అభ్యర్థులైతే జర్మనీలో ఉద్యోగాలు పొందడాన్ని ఆపర్చునిటీ కార్డు చాలా సులభతరం చేస్తుంది. ఇది దరఖాస్తుదారులను సుదీర్ఘ గుర్తింపు ప్రక్రియ లేకుండా జర్మనీలో పనిచేసుకోవడానికి అనుమతి కూడా ఇస్తుంది. ఇందుకోసం కనీసం 2 సంవత్సరాల వృత్తిపరమైన అంటే మనం చేసే జాబులో ట్రైనింగ్ కానీ లేదా ఒక యూనివర్సిటీ డిగ్రీ కానీ, అలాగే జర్మన్ అంటే A1 అంటారు దీన్ని, లేదా ఇంగ్లీష్లో అంటే B2 అంటారు, ఆ టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరం. ఆపర్చునిటీ కార్డులను అభ్యర్థుల అర్హత బట్టి గరిష్టంగా 1 year వరకు కూడా వ్యవధితో జారీ చేస్తూ ఉంటారు. మరి ఈ కార్డు ఉన్నవాళ్ళు జర్మనీలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు పూర్తిగా చేసుకోవచ్చు. వారానికి గరిష్టంగా 20 hours తాత్కాలిక ఉపాధిని కూడా వీళ్ళు చేపట్టవచ్చు. ఇక అక్కడి నుంచి ఉద్యోగం దొరికి నివాస హోదా పొందలేని అభ్యర్థుల విషయంలో ఈ ఆపర్చునిటీ కార్డును మరో 2 సంవత్సరాల పాటు పొడిగించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈ ఆపర్చునిటీ కార్డు వల్ల జర్మనీలో ఉద్యోగం కోసం వెళదామని జర్మనీని డ్రీమ్గా పెట్టుకున్న వాళ్ళందరికీ చాలా లక్ అని చెప్పొచ్చు కదా.